బతికింతేనా? చవిటి పర్రవలే అయిపోయాము, అంధకారములో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, దుఃఖము నిట్టూర్పులో ఉన్నాము, కృంగుదలలో ఉన్నాము, ఎడారి జీవితంలో జీవిస్తున్నాము. మా బ్రతుకులు ఇంతేనా? వస్తుంటావని బాధపడుతున్నావా? ఏం దినాలని ఇబ్బందులో ఉన్నావా? ఏం కట్టుకోవాలని బాధలో ఉన్నావా? ఎలా జీవించాలని ఇబ్బందుల్లో గురి అవుతున్నావా? విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదను. నీవు నీరు కట్టిన త్రోత వలె ఉండేదవు. నోటి నిండా నవ్వుంచాలని కోరుతున్నాడు. నూతన సూచక్రియ చేయాలని కోరుతున్నాడు. ఈ దినాన మొలిపించాలని కోరుతున్నాడు. ఎడారిలో సెలయేళ్ళు పుట్టించాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? ఈ దినాన్ని చేరి వచ్చిన జనమా, ఎడారి వలె ఉన్నావా? శోకతప్త హృదయంతో ఉన్నావా? బాధభరితంతో ఉన్నావా? నా జీవితం అంతా ఇలాగైపోయింది, నేనేం చేయాలా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు మనుషుల విషయమే ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో ముఖ్యంగా ఇశ్రాయేలు సంగతి జ్ఞాపం చేస్తుంది. ఈ 45వ అధ్యాయంలో 44వ అధ్యాయంలో కూడా కోరెషుని గురించిన ప్రస్తావన చెప్పబడింది. ఈ 45వ అధ్యాయంలో నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలమును సరళం చేసేది అని ఇశ్రాయేలుగా చెప్పింది మాట కోరెషుకి చెప్పినాడు. కోరెషు అంటే హెయిర్, వారసుడు అని అర్థం. మొదటి ఎజ్రాలో మనకు కనిపిస్తుంది, చివరిగా దానియేల్లో ఈ పేరు కనిపిస్తుంది. నేను చాలా బలమైన రాజు, కన్సిడర్డ్ టు బి ఫౌండర్ ఆఫ్ పెర్షియన్ కింగ్డమ్. పార్సిక దేశపు సామ్రాజ్యానికి ఆయన ఆద్యుడని, పితామహుడని పిలువబడుతూ వచ్చినారు. సాధారణంగా ఎవరికి లొంగేవాడు కాదు, ఎవరికి లోబడేవాడు అసలే కాదు. అలాంటి వాడిని దేవుడు సిద్ధపరిచినాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అలాంటి వాడిని కూడా దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు దేవుడు ఇలాంటి అన్ని రాజులను కూడా వాడుకుంటాడా? ఆయనకి ఇచ్చిన బిడుదలు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కొన్ని ఇక్కడ ప్రస్తావించబడ్డాయి చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం. ఐజైయా చాప్టర్ 44 verse 28. కోరెషుతో నా మందకాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. కోరెషు ఎవరంట? అసలే మాట మనకు నచ్చదనుకుంటా. కోరెషు ఏంటి? పర్షియన్ కింగ్ ఏంటి? దేవుని మంద ఇశ్రాయేలీలకు కాపరేంటి? ఎలాగైనా కాపరైతాడు? ఏదో మోషే కాపరంటే, దావీదు కాపరంటే, సొలొమోను కాపరంటే మనం అర్థం చేసుకోవటానికి తేలికే. కానీ కోరెషు కాపరేంటి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు కోరెషు ద్వారా పని జరిగించాలనుకున్నాడు కనుక ఈ కాపరత్వం అనేది టాక్స్ అబౌట్ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పనిని జ్ఞాపకం చేస్తుంది. తర్వాత ఎలాంటి వాడు? నా చిత్తమంతయు నెరవేర్చువాడు. హౌ కమ్ ఏ పర్షియన్ కింగ్ కుడ్ ఫుల్ఫిల్ అండ్ అకంప్లిష్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్స్. దేవుని యొక్క చిత్తమంతటిని ఒక పర్షియా దేశపు సామ్రాజ్య అధినేత ఎలాగ నెరవేరుస్తాడని మనం అనుకుంటాం. మనం అనుకోకపోవచ్చు, అది మనకు నచ్చకపోవచ్చు, అది మనం నమ్మకపోవచ్చు. కానీ దేవుడు అన్నాడు నా చిత్తమంతటిని నెరవేర్చువాడు. కనుక ఈ డస్ ఆల్ మై విల్. నా పని చేయడం మాత్రమే కాకుండా ఆయన దేవుని యొక్క చిత్తాన్ని కూడా నెరవేర్చేవాడని జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. మూడో విషయము 45వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. ఐజైయా చాప్టర్ 45 verse 1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. అతడు అంటే ఇక్కడ కోరెషు. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చున్నాడు. అభిషేకించిన కోరెషు, ద వే ఆఫ్ ద లార్డ్. అభిషేకం దేవుని యొక్క మార్గాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక కోరెషు ద్వారా దేవుడు 3 పనులు చేయాలనుకున్నాడు. మొదటిది ఏంటంటే ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని అంతా చేయాలనుకున్నాడు, అందుకే మందకాపరి అన్నాడు. రెండో, దేవుని చిత్తం అంతా నెరవేర్చాలని అనుకున్నాడు, అందుకే నా చిత్తం అంతా నెరవేర్చువాడా అన్నాడు, ద విల్ ఆఫ్ గాడ్. మూడవది ఏంటంటే ఆయన దేవుడు అభిషేకించి తన కార్యం కొరకు వాడుకుంటూ వచ్చినాడు, ద వే ఆఫ్ గాడ్. ఒక అన్య రాజు ద్వారా దేవుడు ఇలాంటి పని చేయగలుగుతాడా? ఇది చేయడం సాధ్యమే. భౌతికంగా తన దగ్గర అందుబాటులో ఇశ్రాయేలీలు లేకపోయినప్పుడు దేవుడు బహుశా కోరెషును వాడుకోవటానికి ఇష్టపడినాడు అంటే తప్పు కాదేమో. ఇప్పుడు కోరెషుతో సెలవిస్తున్న మాటే 2వ వచనం, 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు. నీవు అంటే ఎవరిక్కడ? కోరెషు. కోరెషుకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలము సరళం చేసేదును. ఈ అధ్యాయం అంతా కోరెషుని గురించి మాట్లాడుతుంటే చాలా మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాను, నీవు నా సొత్తు, నేను నీకు వెలుగు కలగజేయవాడను, నేను నీకు సమస్తం దయచేవాడను. ఇవన్నీ చెప్తా ఉంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఏమైపోయిందంటే నచ్చలే. మంటై వాళ్ళు కూడా
మనకు కొన్ని దేవుడు చేసే పనులు నచ్చవుగా, ఎందుకంటే మనం దేవునికి కనుదృష్టిలో ఉండంగా ఆ కోరేష్ ఏంటి, ఇలాగ రావడం ఏంటి అని వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేయడానికి పూనుకున్నారు. ఎలా చెప్తారు బ్రదర్ మీరు అంటారేమో, ఇక్కడ రాశారు చూడండి 45వ అధ్యాయం యెషయా గ్రంథం, యెషయా 45, ఐజయా చాప్టర్ 45 వర్స్ 9. మట్టి కుండ పెంకులలో ఒక పెంకయుండి తను సృజించిన వానితో వాదించు వారికి శ్రమ, జిగటమన్న దాన్ని రూపించిన వానితో నీవేమి చేయించున్నావు అని అనదగనా. సేమ్ అంటైపోయి వీళ్ళు కూడా. కోరేష్ ఏంటి, మమ్మల్ని రావడం ఏంటి, మమ్మల్ని లేవడం ఏంటి, మమ్మల్ని బయటికి పంపించడం ఏంటి, మమ్మల్ని అక్కడికి పంపించడం ఏంటి, అసలు మాకు కావాలంటే దావీదు లాంటి రాజు కావాలా, మోషే లాంటి రాజు కావాలి, యెహోషాపాతు రాజు లాంటి వాడు కావాలా, సొలొమోను లాంటి రాజు కావాలి, కానీ కోరేష్ ఏంటి, పారసీకపు రాజు ఏంటి అని అంటే ప్రభు అన్నాడు, ఒక మట్టితో తయారు చేయబడిన పాత్ర, ఆ తయారు చేసిన సృష్టికర్తను వాదించడం లేదా ప్రశ్నించడం సాధ్యమేనా? ఒక పెంకు ఆ తయారు చేసిన వానితో ప్రశ్నించడం సమంజసమేనా? అలాగే ప్రశ్నిస్తే వారికి శ్రమ. ఓ శ్రమ అనే మాటలు అయ్యో యెషయా గ్రంథంలో చాలాసార్లు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేదు, కానీ 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం గురించి మనకి ఏం తెలియజేస్తుందంటే, దేవుడు కోరేషును తన చిత్త ప్రకారం ఎన్నిక చేసుకున్నాడు గనక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆ ఎన్నిక అంగీకరించాలా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు నిరాకరించినారు? కోరేష్ ఆజ్ఞ జారీ చేసినాడు. ఏమని? వారు ఇంతదాకా బంధకాల్లో ఉన్నారు, యెరూషలేములో నుండి బయటకు వచ్చారుగా, బబులోన్లో ఉన్నారుగా, నెబుకద్నెజరు దినాల్లో యెరూషలేమును ముట్టడించి అక్కడున్న పాత్రలన్నీ తీసుకొని వచ్చి బబులోన్లో దాచిపెట్టేసాడుగా, ప్రజలను కూడా తీసుకొని వచ్చినాడు. వీళ్ళు బబులోన్లో బాగా సెట్ అయిపోయారు, ఇంక పోవటానికి మనసు రావట్లేదు. ఎందుకంటే వెళ్ళినా కూడా వారికి యెరూషలేములో సరైన స్థలాలు లేవు, వస్తువులు లేవు, పంటలు లేవు, తర్వాత దేవుని మందిరం లేదు, యాజకులు లేరు, దహన బలులు అర్పించడానికి అవసరమైన ఆయుధ సామాగ్రి ఏదో వాళ్ళకి కనిపించట్లేదు కనుక బబులోన్లో ఫుల్గా సెట్ అయిపోయారు. దేవుడి దినాల్లో సంఘాలు ఏం కోరుతున్నాడంటే, బబులోన్లో ఒక సంఘము వారే ఇశ్రాయేలీలు, కానీ ఇశ్రాయేలీలోనికి బబులోన్ వచ్చింది. విచిత్రం ఏంటంటే, దేవుడు హైదరాబాద్లో హెబ్రోన్ పెట్టాడు, కానీ హెబ్రోన్లోకి హైదరాబాద్ వస్తే, అలాగే ప్రతి ఊర్లో దేవుడు ఒక సంఘాన్ని పెట్టింటాడు. ఊరిలో పలానా సంఘం, ఇప్పుడు కొరంతి పట్టణంలో కొరంతి సంఘం, కొరంతి సంఘం పట్టణంలో నుండి కొరంతి సంఘం వేరేంది, కానీ విచిత్రం ఏంటంటే కొరంతి అంతా కొరంతిలోకి వచ్చింది. అలాగే పిలిప్పి కూడా పిలిప్పి పట్టణంలోనే పిలిప్పి సంఘం వచ్చింది. ఇప్పుడు పిలిప్పి పట్టణం అంతా పిలిప్పి సంఘంలోనికి వెళ్ళింది. కనుక దేవుడు విశ్వాసులను కూడా వారి వారి స్థలాల్లో ఉంచి ఏర్పాటు చేసినాడు. విచిత్రం ఏంటంటే, వారు లోకంలో నుండి లేదా పట్టణంలో నుండి బయటికి రావడానికి బదులుగా పట్టణమే వారిలోకి వచ్చింది. ఎలాగ మీరు రావడం లేట్ అయిపోద్ది కదా, అందుకే నేనే వచ్చేసాను. చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంటుంది. బబులోను వీళ్ళకి వచ్చింది కనుక ఇప్పుడు రాజు ఆజ్ఞ జారీ చేసినాడు, దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలీయులంతా మీరు బయలుదేరి తిరిగి యెరూషలేములోనికి వెళ్ళండి, దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకోనండి. ఇదంతా ఆజ్ఞ జారీ చేయడానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు ప్రార్థన. దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేశాడు కనుక ఏం ప్రార్థన చేస్తాడు ఆయన? ఏం అవసరం ఉంది? ఆయనకి పెళ్లి లేదు, పిల్లలు లేరు, ఇంకా అవసరమైన భౌతికమైన అక్కర్లు ఏం లేవు, ఫుల్ ప్రమోషన్ వచ్చింది, ఇంకేం నో మోర్ ప్రమోషన్. రావాల్సినవన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి, ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. మరి దేని కొరకు ప్రార్థన చేస్తాడు? మనం ప్రార్థన చేయాలంటే మనకు 1,00,000 పాయింట్లు ఉంటాయి, జాయింట్లు ఉండవు. కానీ దానియేలు కిటికీలు యెరూషలేము వైపు తెరిచిండు, ముమ్మారు ప్రార్థన చేసిన. ఏం ప్రార్థన చేసినావు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా, మా పితరులతో నీవు వాగ్దానం చేసినావు, మా ప్రజలైన ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు వారు బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు బానిసత్వంలో నుండి తిరిగి వారిని తీసుకుని వస్తానని వాగ్దానం చేశావు కదా, 70 సంవత్సరాలు కావస్తుంది, వారు బయటికి రారా, బయటికి రారా, బయటికి రారా, బయటికి రారా, అలాగ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దర్యావేష్ వచ్చిన వెంటనే దర్యావేష్కి సంగతులు ఎవరు గుర్తు చేయాలా? దానియేలే. అందుకే దానియేలు దర్యావేష్ దగ్గరికి వెళ్ళి, ఇలాగ మీరు చెప్పారు కదా ప్రజలు పోవచ్చుని, కనుక ప్రజలంతా పోవటానికి అనుమతి ఇవ్వాలా, మీరు అవసరమైన ఉత్తర్వులన్నీ జారీ చేయనంటే దర్యావేష్ దానియేలు మాటకు మన్నించారు. దానియేలు మాటకు మారు మాట మాట్లాడకుండా ప్రజలందరూ వెళ్ళాలని ఆయనే బలవంతం చేశాడు. ఆయన వారి మార్గమునకు అవసరమైన సాధనాలన్నీ సహాయం చేశాడు. కనుక మీరు వెళ్తా ఉంటే మీ మార్గములో, అంటే బబులోన్లో నుండి ఇజ్రాయెల్ దేశానికి రావడానికి మెట్ట ప్రాంతాలు ఉంటాయి, క్రూకెడ్ వేస్ అంట. అందుకే ఇక్కడ తెలుగులో రాయబడుతూ వచ్చింది కదా, ఏం మార్గం అది? మెట్టగానున్న స్థలం. అక్కడ దొంగలు ఉంటారు, దోచుకునేవారు ఉంటారు, దౌర్జన్యపరులు ఉంటారు, రకరకాల మోసం చేసేవారు ఉంటారు. ఆ మార్గంలో వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయులు దాడి చేస్తే వాళ్ళు నిరుత్సాహపడి అక్కడే ఉండిపోతే యెరూషలేముకి రాలేరు కదా, యెరూషలేము కట్టబడదు కదా.
కట్టబడకపోతే యాజకులు రారు కదా, యాజకులు రాకపోతే బలులు ఉండవు కదా, బలు ఉండకపోతే దేవుని యొక్క మందిరావడంలో ధూపం వేయబడదు కదా, వేయబడకపోతే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడదు కదా. 70 సంవత్సరాల తర్వాత నా పేరు పెట్టబడిన నా ప్రజలైన ఇశ్రాయేలులందరినీ నేను తోడుకొని వచ్చి ఈ యెరూషలేము పాడైన దాన్ని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఈనాడే మలుచులో. దానిని మీరు ఆలోచించరా? అడివేంటి యెరూషలేము కాదా? ఆ ఎడారేంటి ఇజ్రాయెల్ దేశం కాదా? ఆ తూర్పు ఆరబట్టబడిన చోటి పర లాంటి స్థలం ఏంటి ఇజ్రాయెల్ దేశం కాదా? మానవుడు తృణీకరించిన ఇజ్రాయెల్ దేశం లాంటి దాన్ని దేవుడు వాడుకొని అద్భుతమైన అమోఘమైన విషయంలో కోరేసు ద్వారా దేవుని యొక్క కార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. ఇది నా చేరి వచ్చిన జనమా, ఎడారి వలె ఉన్నావా? శోకతప్త హృదయంతో ఉన్నావా? బాధభరితంతో ఉన్నావా? నా జీవితం అంతా ఇలాగైపోయింది, నేనేం చేయాలా? నేను ఎలాగ మారుతా? మా ఆయన ఎలాగ మారుతాడు? మా ఆవిడ ఎలాగ మారుతుంది? మా పిల్లలు ఎలాగ మారుతారు? మేమున్న స్థానిక సంఘం ఎలాగ మారుతుంది? మా బతికింతే నా చవిటి పర్ర వలె అయిపోయాము, అంధకారములో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, దుఃఖము నిట్టూర్పులో ఉన్నాము, కృంగుదలలో ఉన్నాము, ఎడారి జీవితంలో జీవిస్తున్నాము. మా బ్రతుకులు ఎంతేనా? కోరేషు దేవుడు ఇది నా సజీవుడిగా ఉన్నాడు. కోరేషు లేడు, కోరేషు ఆజ్ఞ లేదు కనుక కోరేషుని పిలిచిన దేవుడు ఇది నాన్న సజీవుడై ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన చేస్తున్నాడు. బంధించబడిన వారులారో, నలగగొట్టబడిన వారులారో, సంఖ్యలలో ఉన్న వారులారో, ఇత్తడి తలుపులు తెరవబడ్డా, ఇనుప గడియలు విరవబడ్డా గనుక, మెట్టు ప్రాంతాలన్నీ సరళం చేయబడ్డాయి కనుక మీరు బయలుదేరి వెళ్ళండి. ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలా? ఏ స్థలంలోనైతే బంధించబడి ఉన్నారు ఆ స్థలంలో నుండి యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించినాడు. ఆయన పేరే యేసు. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బల రక్తసిక్తమైన ఆ దేహం అంతటిని శిలువలో మన కొరకే వేలాడదీయించుకున్నాడు. ఈ భూమి మీద మనుష్యుడు పుట్టి చనిపోతూ ఉన్నాడు. యేసుప్రభు వారు భూమి మీద పుట్టాడు. చనిపోవటానికి కూడా బహుశా భూమి మీద ఆయన నోచుకోలేదేమో. అందుకే భూమికి పైన ఆకాశానికి క్రింద ఆ మధ్య స్థలములో ఆయన వేలాడదీయబడుతూ వచ్చినాడు. ఆయన మాడాన్ని సూర్యుడు చూడలేకపోయాడేమో. 3 గంటలు సూర్యుడు కళ్ళు మూసుకున్నాడు. దేశమంతటా చీకటి కమ్మింది. గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామోహన్ యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ దైవ ప్రేమ ఈ దినాన మనిషిని వెంట పడుతుంది. మనిషిని రక్షించాలని కోరుతున్నాడు. మనిషి జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. సంఖ్యలు తెంచాలని కోరుతున్నాడు. భారభరితమైన జీవితాన్ని తీసివేయాలని కోరుతున్నాడు. దుఃఖ దినములు సమాప్తం చేయాలని కోరుతున్నాడు. నోటి నిండా నవ్వుంచాలని కోరుతున్నాడు. నూతన సూచక్రియ చేయాలని కోరుతున్నాడు. ఈ దినాన మొలిపించాలని కోరుతున్నాడు. ఎడారిలో సెలయేళ్ళు పుట్టించాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. నా జీవితం కూడా అడవిగాసిన వెన్నెలైంది, ఎడారి జీవితం అయిపోయింది, ముళ్ళ పొదలు గచ్చతొప్పలతో నిండుకున్నది అయిపోయింది. నాకు ఈ నిరీక్షణ కనపడట్లేదు. నన్ను విడిపించేవారు ఎవరు తటస్థించటలేదు. అలాంటి వారి కొరకే దేవుడిచ్చే అద్భుతమైన వర్తమానం ఏంటంటే, మీ దుఃఖ దినములు సమాప్తమగును, సంతోషంతో బయలు వెళ్ళెదరు. ఈ వాగ్దానాలు చూస్తుంటే 45వ అధ్యాయం మొదలుకొని 66వ అధ్యాయం దాకా ఒక్కసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళామేమో అన్నంత అనుభూతి కలుగుతుంది. నువ్వు శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోషకారణముగాను ఉండదు. గాఢాంధకారంలో ఉన్న రహస్య ధన్నిధులను నేను నీ యొద్దకు తీసుకుని వచ్చేదను. నీవు అడుగుబెట్టు ప్రతి స్థలము నీదగును. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదను. నీవు నీరు కట్టిన త్రోత వలె ఉండేదవు. నీవు శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను ఉండేదవు. ఈ వాగ్దానాల సంపద ఎవరి కొరకు? యెషయా గ్రంథంలో అక్షరానుసారంగా ఇశ్రాయేలు కొరకు. ప్రస్తుతం ఆత్మలోనైతే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి విమోచించిన మన కొరకే. ఆ యేసును అంగీకరించువా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా జీవితాన్ని మార్చు, నేనుగా మార్చుకోలేను, నా చేత కాదు, ఓడిపోయాను, జీవితంలో డస్సిపోయాను, కృంగిపోయాను, నేను నీ యొద్దకు వస్తున్నాను. శిలువలో నువ్వు చనిపోయిన మరణం ఆ శిలువ నేను చూడగానే నాలో జీవం ఉప్పొంగేటట్లుగా ఒక్కసారి నన్ను దర్శించు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరునో మీ ఇంటి వారినో రక్షణ పొందెదరు. సరి అయిన తీర్మానం రక్షణ తీర్మానమే. సరి అయిన ఏర్పాటు శిలువ దగ్గరకు వచ్చుట, సరిగా శుద్ధి చేసుకున్నట, యేసు ప్రభు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడ్డ. ఇంతకంటే భాగ్యం ఏముంది? అందుకే బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడో. నీవు యెహోవా యొక్క రక్షణలోనికి వచ్చి రక్షణ పొందిన వ్యక్తిని దేవుడు అలాగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నడిపించాలని కోరుతున్నాడు. ఆ రక్షణ నీకొద్దా?
ఇప్పుడు అలాగా ఇశ్రాయేలీలుగా ఉన్నవారు బబులోనులో నుండి బయటికి రావడం కొరకే దేవుడు కోరెషుని సిద్ధపరిచి, కోరెషు ఇచ్చిన ఈ వాగ్దానము, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ సరళము చేసేదను. ఈ వచనంలో 5 విషయాలు ఉన్నాయి. త్వరగా మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. బుక్ ఆఫ్ ఐజైయా చాప్టర్ 45 వర్స్ 2. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. ఐజైయా చాప్టర్ 45 వర్స్ 2. నేను, ఎవరో కాదు, వేరే వాళ్ళు కాదు, పరిచయస్తులు కాదు, ఒక నాయకుడు కాదు, జెరుబ్బబెల్ లాంటి వాడు కాదు, నేనే ద పర్సన్ ఆఫ్ ద ప్రామిస్. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎవరినో పంపుడు. ప్రభువే చెప్పినాడు అనుకో, నేనే వస్తాను మీ దగ్గరికి అని. అంటే వాళ్ళు ఎందుకులే ప్రభు, మా అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా కావాలంటే ఒక చిన్న దేవదూతను పంపించేసి సరిపోతాడు, కానీ మీరు రావడం ఏంటి అని అనుకుంటా. ఎందుకంటే ప్రోటోకాల్ మ్యాచ్ కాదు, సింక్ కాదు కదా. దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు శ్రీమంతుడు, అద్వితీయ సత్య దేవుడు, దురవగాహన తేజస్సులో ఎవడను సమీపింపరాన మహామహిమలో ఉన్న అద్వితీయుడైన ఆ దేవుడి దగ్గరికి పాపాత్ముడైన మానవుడు ఎలాగెళ్ళగలిగి, ఆ దేవుడే చెప్తున్నాడు. ఈయనేం కోరుకోలేదు కోరేషు, ప్రభా నువ్వు వస్తే కానీ బాగుండదు, లేకపోతే నా మాట ఎవరు నమ్మట్లేదని కోరేషు చెప్పలేదు. దేవుడే. మన భవిష్యత్తు మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తును ఎరిగిన ప్రభువును మనం ఎరుగుదాం. అందుకే ప్రభు అన్నాడు, ఇట్స్ మీ, నేనే నేనే నేనే. బైబిల్లో అమోఘమైన 2 అక్షరాల పదం ఒకటి, నేనే. ఇంగ్లీష్లో ఒకే అక్షరం ఉండేది. కొత్త నిబంధనలో చాలా సందర్భాలు యేసు ప్రభు వారు, ముఖ్యంగా ఇశ్రాయేలీ శిష్యులు సముద్రం మీద వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది, కేకలేశారు. ఆయన సముద్రం మీద నడిచి వెళ్తున్నాడు, భూతం భూతం అని భయపడినారు. ప్రభు అన్నాడు, ఇట్స్ ఐ, నేనే. ఆ నేనే అనే మాటల్లో ఎంత ఆధ్యాత్మికత ఉంది, ఎంత అనుబంధం ఉంది, ఎంత అనురాగం ఉంది, ఎంత ఆప్యాయత ఉంది, ఎంత ఆత్మీయమైన బంధం ఉంది, ఎంత సమానమైన అద్వితీయమైన ఆత్మీయ దృక్పథం ఉంది. కనుక ప్రభు అంటున్నాడు, నేనే, ఇట్స్ మీ. 2వ మాట చూస్తామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. ఐజైయా చాప్టర్ 45 వర్స్ 2. నీకు ముందుగా ద ప్రామిస్. నీకు ముందుగా అని కాదు, నువ్వు తయాళ్ళు నువ్వు చేరిన తర్వాత, లేకపోతే చేరకపోతే, కుదరకపోతే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తానని ప్రభు చెప్తాను. ఐ గో బిఫోర్ యూ, ఇట్స్ మీ హూ ఈస్ గోయింగ్ టు బిఫోర్ యూ. ముందు వెళ్ళాలంటే అందరి ముందు వెళ్తారా? కొన్నిసార్లు ఎలాగుంటుందంటే, ఏదన్నా సంగతులు జరుగుతున్నప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక 5 కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరు ముందు వెళ్తారు? నువ్వు 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 నువ్వు. మా దగ్గరికి కూడా స్టూడెంట్స్ రావాలనుకున్నప్పుడు పెద్ద టజల్ జరుగుతుంది రూమ్ బయట, నువ్వు 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 అని. ఎవరో ఒక అమ్మాయి ధైర్యంగా ఉంటుంది కదా, పవర్ఫుల్గా ముందుకు వచ్చేస్తే, సార్ ఎగ్జామ్ రాసినాం సార్ అని. మిగతా వాళ్ళు ఏమయ్యారంటే, బయట ఉన్నారు సార్ అంటే. పిల్లమ్మాయి అంటే అప్పుడు పిలుస్తుంది, సార్ పిలుస్తున్నారు రండి అని. అంటే ఒక అధికారి దగ్గరికి, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళటానికి ఇంత పెద్ద టజల్ జరుగుతుంటే, దేవుడు మనకంటే ముందుగా వెళుతున్నాడు అనేది ఎంత ఆధ్యాత్మికమైన సంగతి, ఎంత క్షేమకరమైన సంగతి. ఈ ముందు వెళ్ళిన తర్వాత ఒక 5 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఓపిక ఉంటే 3వ విషయం చూస్తామా? 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. నీకు ముందుగా పోతూనే ఉంటా. టాక్స్ అబౌట్ హిస్ ప్రజెన్స్. ఆయన సన్నిధి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆగిపోయేవాడు కాదు, సాగిపోయేవాడు. మనమైతే ఆగిపోతాం. మన పిల్లలు ముందు పంపించిన, మీరు పోతా ఉండండి మేము వస్తాం నా చర్చికి అని అంటే, వాడు ఒక అడుగేసిన తర్వాత వెనక్కి చూస్తాడు, మా ఎక్కడ? అబద్ధం చెప్తావు కదా నువ్వు, నన్ను వెళ్ళమని చెప్పి నువ్వు రావట్లేదేంటి? ప్రభు అలా చేయడు. ఆయన ముందు వెళ్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు. 4వది చూస్తామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. ఐజైయా చాప్టర్ 45 వర్స్ 2. మెట్టగానున్న స్థలాలు, ద ప్లేస్, దెర్ ఈజ్ ఎ డెస్టినేషన్. ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ చూపిస్తాడో అక్కడికి వెళదాంలే, ఏదో GPS చూపిస్తుంది కదా, లొకేషన్ షేర్ చేసినాడు కదా, దాని ప్రకారం వెళదాంలే అని కాదు. దెర్ ఈజ్ ఎ డెస్టినేషన్. మనకు ఒక డెస్టినేషన్ ఉంది. డిసైపుల్ విల్ హ్యావ్ ఎ డెస్టినేషన్ ఇఫ్ ఓన్లీ ఫాలోస్ గాడ్ విత్ డివోషన్. దైవ భయముతో దేవుని వెంబడించిన యెడల మన కొరకే సిద్ధపరచబడిన స్థలం. ఇశ్రాయేలుకైతే యెరూషలేము, భౌతికమైన యెరూషలేము, ఈ లోకములో గతించిపోయే యెరూషలేము. మనకైతే నూతనమైన యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణము, దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. దానికి ఒక్కొక్క పదాలు వాడుతూ వచ్చినాడు. 21లో ఒక పదాలు వాడుతూ వచ్చినాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత యోహాన్ అంటాడు, నా నెత్తైన కొండ మీదకి తోడుకొని పోయి గొర్రెపిల్ల భార్య
పదం మారిపోయింది. మొదటి యెరూషలేము అన్నాడు, నూతన యెరూషలేము అన్నాడు, ఇప్పుడు గొర్రెపిల్ల భార్య అన్నాడు. అలంకరించబడిన పెండ్లి కుమార్తె దిగివచ్చట నేను సూచితిని. 23 ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, బిహోల్డ్ ద టెబర్నకిల్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మెన్. దేవాని నివాసము మనుషులతో కూడా ఉన్నది. కనుక మనం ఇప్పుడు భూ సంబంధమైన యెరూషలేము వైపు ప్రయాణం చేయట్లేదు, కానీ పర సంబంధమైన యెరూషలేము వైపు ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు 4 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏంటి? నేను. రెండవది ఏంటి? ముందుగా ద ప్రామిస్, వాగ్దానం. మూడవది ఏంటి? పోవచ్చు, ప్రజెన్స్. నాలుగవది ఏంటి? స్థలము, మెట్టైన స్థలము లేకపోతే ఇబ్బందికరమైన స్థలము, ద ప్లేస్. ఐదవది ఆఖరిది ఏంటి? సరళము చేస్తా. మనుషులు పోతే ఏం చేస్తారంటే వేరే వాళ్ళు రాకుండా దానికంత ఇంకా అడ్డుపెట్టేసి ఆ టాపిక్ లేదా రూట్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ యేసుప్రభు అలా కాదు. మనకంటే ముందుగా వెళ్ళే మార్గము సరళం చేస్తా. ద పర్పస్, ఉద్దేశ్యము. ప్రభు ఎక్కడే ఉంటాడో అక్కడ వంకర త్రోవలను ఆయన చక్కగా చేస్తాడు. ఇప్పుడు ఈ 5 విభాగాలలో ఒక్క విభాగంలో 5 సంగతులు చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని 5 చెప్పినా టైం ప్రకారమే చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. కనుక మీరేం ఫ్రస్ట్రేట్ కావద్దండి. దాంట్లో ఇదేంటంటే ముందుగా పోవచ్చు. ఆయన ముందుగా వెళ్ళేవాడు. ఆయన ముందుగా వెళ్ళే 5 సందర్భాలు చూస్తాం. మొదటిది యోహాను సువార్త 10వ అధ్యాయం, జాన్ చాప్టర్ 10. యోహాను సువార్త 10వ అధ్యాయం, జాన్ చాప్టర్ 10. 4వ వచనం. యోహాను 10:4. మరియు అతడు తన స్వంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి వెనుకగా నడుచును అని రాశారా? వాటికి ముందు నడుచును. ఈ గోస్ బిఫోర్ ద షీప్ లైక్ ఎ షెపర్డ్. కాపరి గొర్రెలకు ముందు నడిచినట్లుగా ప్రభు మనకు ముందుగా నడవాలని కోరుతున్నాడు. కాపరి ముందు నడుస్తున్నాడు అని అనుకోండి. తోడేలు వచ్చింది అనుకోండి, కాపరి పారిపోతాడా? జీతగాడైతే పారిపోతాడని రాయబడింది. కాపరి అయితే ఏం చేస్తాడు? ఈ కాపరి అలాంటివాడు కాదు. దావీదనే కాపరి భూమి మీద ఉన్నప్పుడే గొర్రెలు తీసుకుని వెళ్తా ఉంటే ఆయనకు ఒకసారి ఏమొచ్చిందంట? ఎలుగుబంటి వచ్చిందంట, సింహం వచ్చిందంట. పారిపోయాడా ఇంటికి? లేదా దాటికి దాసోహం అయ్యాడా? బైబిల్ ఏం రాయబడింది? అది ఒకే ఒక గొర్రెను పట్టుకోవటానికి ట్రై చేసి, మేకపిల్లను పట్టుకోవటానికి ట్రై చేసిందంట. గొర్రె కూడా కాదు, పొట్టేలు కూడా కాదు. ఆ మేకపిల్ల పట్టుకోవటానికి ట్రై చేస్తే దావీదు దాని దగ్గరికి వెళ్ళి దానికి గడ్డం పట్టుకొని, ఇదంతా ఎలాగుందో తెలుసా? ఈ మాటలు చదువుతుంటే మనకేమనిపిస్తుంది అంటే కార్టూన్ నెట్వర్క్లో పిల్లలు చూస్తుంటారు చూడు, అలాగ అనిపిస్తుంది. ఏంటి ఇది సాధ్యమా, ఇది సాధ్యమా, ఇది సాధ్యమా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం సాధ్యం. అందుకనే దాని గడ్డం పట్టుకుని దాని చించి ఆ మేకపిల్లను విడిపించినాడని ఈ దావీదు సౌలు ఎదుట సాక్ష్యం ఇచ్చిన సంగతి తెలుసు. పాత నిబంధనలో దావీదే గొర్రెలకు ముందుగా వెళుతున్నప్పుడు సింహము ఎలుగుబంటి వస్తే అలాగ గొర్రెలకు కాపాడగలిగితే, సంఘమనే గొర్రెలకు ముందుగా వెళుతూ ఉన్నప్పుడు రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు దానికి గడ్డం పట్టకుండా, దాన్ని ఏం చంపేయకుండా, దానికి ఏం హాని చేయకుండా, సరే నేను పరిగెత్తిపోతున్నా, గొర్రెలు నువ్వు ఏమైనా చేసుకో, ఎన్ని కావాలంటే అన్ని తినేయి, ఎన్ని పాడు చేయాలనుకుంటే అన్ని పాడు చేయి అని అనగలడా? అనలేడు. పాత నిబంధన దావీదే గొర్రెలను కాపాడటానికి పూనుకున్నప్పుడు, కొత్త నిబంధన దావీదు. పాత నిబంధన దావీదు తన గొర్రెల కొరికేం ప్రాణం పెట్టలేదు, అవి మామూలుగానే వచ్చినాయి. ఆయన గొర్రెలు కూడా కాదు, వాళ్ళ నాన్నగారివి. ఇప్పుడు కొత్త నిబంధనలో దావీదు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెలు ఆయన రక్తం ఇచ్చి కొన్ని సంపాదించుకుంది. ఆ గొర్రెలు ఎవరు అంటే ఫీల్ కావద్దండి, మనమే. బయటికి చెప్పడానికి మాత్రం మనం బాగుంటాం. ఎవరైనా తిట్టేటప్పుడు మనం తిట్టారనుకో గొర్రె అని నేను అలా కనిపిస్తున్నానా నీకేంటి అంటాం. మందిరంలో మాత్రం ఆ ఒకేబులరీ మనకు చాలా ఇష్టం. ప్రభు నేను గొర్రె వంటి వాడిని ప్రభు అని. ఏంటి అలాగ మాట్లాడేస్తున్నారు అని బహుశా మనం అంటామేమో. ఆ గొర్రెలకు ముందుగా మంచి గొర్రెల కాపరి వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతున్నాడు కనుక ఆ గొర్రెలకు సంరక్షణ చూస్తున్నాడు. అందుకే 23వ కీర్తనలో కీర్తనకాడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా కాపరి కనుక నన్ను పస్తపెట్టేస్తాడు. ఆయన నా కాపరి కనుక నన్ను పట్టించుకోడు. ఆయన నా కాపరి కనుక నన్ను తోడేలకు అప్పగించేస్తాడని రాశాడా? పచ్చిక గల చోట్ల పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. కనుక ఆయన గొర్రెలకు ముందుగా వెళుతున్నాడంటే షెపర్డ్ టాక్స్ అబౌట్ ద ప్రొవిషన్ ఆఫ్ ద షీప్. ఈ గొర్రెల కాపరి గొర్రెల యొక్క
సంరక్షణ బాధ్యత తీసుకుంటాడు. అది కూడా అనిపిస్తుందేమో, ఎలాగో ఏమో, జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇబ్బందులు ఎలాగుంటాయో తెలియదు, అసలు వస్తాయా రాదో తెలియదు. ఈ పరిస్థితులు అన్నింటిలో నేను ఎలాగ సర్వైవ్ కావాలా, ఎలాగ సంరక్షణలో ఉండాలి. ఈ కాపరి ముందుగా వెళుతున్నాడు. ఈ కాపరి పస్తు పెట్టడు. 40 ఏళ్ళుగా ఇశ్రాయేలీయుల్ని మన్నాతో పోషించినాడు. ఒక్క రోజు కూడా ఇశ్రాయేలీయులు 40 రోజుల్లో పస్తు లేరు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. పస్తుంటావని బాధపడుతున్నావా? ఏం దినాలోని ఇబ్బందులు ఉన్నావా? ఏం కట్టుకోవాలని బాధలో ఉన్నావా? ఎలా జీవించాలని ఇబ్బందుల్లో గురి అవుతున్నావా? ఈ కాపరి ముందుగా వెళుతున్నాడు. ఆయన మన సంరక్షణ గురించి పట్టించుకునేవాడు. రెండవది చూస్తామా? ఈయన ముందుగా వెళ్ళే రెండవ దృశ్యము వాక్యంలో మనకి ఇలాగే కనిపిస్తుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 34 వచ్చిన నిర్గమకాండం 32, 34. ఎక్సోడస్ చాప్టర్ 32 verse 34. నిర్గమకాండం 32వ అధ్యాయం 34 వచ్చిన. నీ వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము, ఇదిగో నా దూత నీకు వెనుకగా వెళ్ళును అని రాశారా? ముందుగా ముందుగా నేను చెప్పదలుచుకున్న మాట మీకు అర్థమైంది అనుకుంటాం. ముందుగా 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 ముందు వెళుతున్నాడు. ఎవరు? దేవుని యొక్క దూత. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా? నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని అసలే కానే కాదు. బైబిల్లో దూతలు ఎంతమందికి ప్రత్యక్షమయ్యారు? మొదట దేవుని దూతలు ఎవరికి ప్రత్యక్షమయ్యారు? ఆఖరిగా దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడు బైబిల్లో? పాత నిబంధనలో దూతలు ఎంతమందికి ప్రత్యక్షమయ్యారు? కొత్త నిబంధనలో దూతలు ఎంతమందికి ప్రత్యక్షమయ్యారు? దూతలు ప్రత్యక్షమైతే ఊరికే సాదాసీదాగా ఫుల్గా తిని దండికి నిద్రపోండి అని చెప్పడానికి రారు. ఒక ప్రత్యేకమైన సందేశంతో వాళ్ళు వస్తారు. నాకు బైబిల్లో ఉన్న పరిచయాన్ని బట్టి దూత హాగరుతో కనిపిస్తున్నాడు. అరణ్యంలో హాగరు వెళుతున్నప్పుడు షారాయి దాసిపోయిన హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి? తెలియట్లేదండి మీరు, నేను అక్కడికి వెళ్తున్నాను. ఆమె ఎంత యథార్థవంతులు అంటే, సిస్టర్స్ ఇంత ఖచ్చితంగా మాట్లాడతారా అని అనిపిస్తుంది. ఎలాగ మాట్లాడిందో తెలుసా? నా యజమానురాలైన షారా యుద్ధ నుండి నేను పారిపోతున్నాను. ఎవరైనా ఇలాగ మాట చెప్తారండి? లేదండి, పని ఉంది అలాగే వెళ్ళిపోతున్నామని. ఒకవేళ మనకు వీల్స్ అడిగేవరకు, ఏంటి మీకు మీ యజమానురాలకు పోట్లాట జరిగిందంటే ఆమె నిన్ను పంపించేసిన, అదేం లేదండి అంత బాగున్నా కలిసి. అయ్యో అట్లా చెప్పారు, అసలు అట్లా లేదు. ఎంత కవరప్ ఇది 5G నెట్వర్క్. గాడ్ డజంట్ లవ్ దాట్. దేవుడు హాగర్ని ఎందుకు ప్రేమించినాడో తెలుసా? హాగర్ వాజ్ వెరీ ఓపెన్ అండ్ ప్లెయిన్. నా యజమానురాలైన షారా యుద్ధ నుండి నేను పారిపోతాను, నన్ను పంపలేమే, నన్ను తరమేలామే. కానీ బైబిల్ వేరుగా చెప్తుంది, నాకు కుమారుడు పుట్టిపోతున్నాడు, లేకపోతే నేను గర్భవతి అయినా, షారాకేం గర్భవతి లేదు కదా అని ఆమె కొద్దిగా లోపల రకరకాలుగా ఆలోచిస్తూ వచ్చింది కనుక షారా విషయమై కొద్దిగా బాధపడుతూ వచ్చింది. ఇప్పుడు హాగర్ బయటికి పోయింది, కానీ నా యజమానురాలు ఇద్దరు నేను పారిపోవచ్చున్నాను. అప్పుడు దేవుడు చెప్పిన మాట, నువ్వు పారిపోవద్దు, తిరిగి షారాయి దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడే ఉండు, నీ గర్భాన పుట్టిన కుమారుని నేను ఆశీర్వదిస్తా. వాడు గొప్పవాడు అవుతాడు, వాడు విలుకాడవుతాడు, వాడు కంచెరగాడిద వల్లే ఉన్నా పర్వాలేదు, నేను వాడిని ఆశీర్వదిస్తా. వాట్ ఎ మెసేజ్ ఆఫ్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దూత ఒక మనిషిని ప్రత్యక్షమైతే ఎలాగుంటుంది? అలాగే మనం కొత్త నిబంధనలోనికి వస్తామా? యోసేపు దగ్గరికి దేవుని దూత వచ్చినాడు, మరి దగ్గరికి దేవుని దూత వచ్చినాడు, గొర్రెల కాపర్ల దగ్గరికి దేవుని దూత వచ్చినాడు, పేతురు దగ్గరికి దేవుని దూత వచ్చినాడు, ఇంకా అపోస్తలుడైన పౌలు. కనుక నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తా అని ఎలాగ మాట్లాడుతూ వచ్చినాడు, ఆ సంగతులను రాస్తూ వచ్చినాడు. ఈ దేవుని దూత యేసుక్రీస్తు ప్రభువే. ఆయనతో మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. మనం ఆయనకు అవకాశం ఇస్తే ఎంత బాగుంచు. ఆయన మనకు ముందుగా వెళతాడంట. ఎవరైనా దూతను అడ్డుకుంటారా? మన వాళ్ళని అడ్డుకోవచ్చు, కానీ మన వాళ్ళు వద్దనొచ్చు, కానీ దేవుని దూతను అడ్డుకునే పవర్ ఎవరికైనా ఉందంటారా? 1,00,000 మందిని ఒకే అట్టే 1 స్ట్రోక్ తోనే ఆయన కథం చేయగలడు. మిషన్ సక్సెస్ఫుల్. అంతకంటే ఎక్కువ మందిని ఆ దేవుని దూత అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది, దేవుని దూత మనకంటే ముందుగా వెళుతున్నాడంటే ఆయన మన విషయం పట్టింపగలిగి ఉండడం మాత్రమే కాకుండా, ఆయా విషయాల్లో సహాయం చేయడం మాత్రమే కాకుండా మనకు ప్రొటెక్షన్, కాపుదల అనుగ్రహించేవాడు.
హాగర్ గురించి చెప్పబడింది, ఆ అరణ్యములో హాగర్ అటు ఇటు తిరిగి వచ్చిండాను. అసలు హాగర్ లాంటి ఐగుప్తీరాలు కనుక ధైర్యం చేసి మూటకి అరణ్యంలోకి వెళ్ళింది. మనమంటే పొరపాటును కూడా వెళ్తామంటారా? వెళ్ళాం. క్రైస్తవ జీవితం కొన్నిసార్లు అరణ్యంలో ఉండొచ్చు. ఎవరు నా అనే వాళ్ళు ఉండకపోవచ్చు. అనాథి అంటే తెలుగులో చెప్పనా? నేను మీలో చాలామంది ఇంగ్లీష్ మీడియం అనుకుంటే తెలుగు రాదేమో. నాథుడు లేని వారు అనాథుడు. నాథుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. 8 రోజుల మాంసపు ముద్దను దేవాలయంలోనికి మరియ యోసేపు తీసుకుని వచ్చినప్పుడు సిమియోను పలికిన మాట ఇదే, నాథా నేను అనాథిని, నాథుడిగా ఈ భూమి మీదకి వచ్చినావు, నీ రక్షణ నేను కనులారా చూచినాను. ఈ మాటలు చదువుతున్నప్పుడు తబ్బిబ్బయ్యేటట్లుగా ఉంది. అనాథులైన మనల్ని నాథుడు వచ్చి నాథులుగా చేయటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ హాగర్ జీవితాన్ని దేవుడు భద్రపరిచినట్లు మనల్ని కూడా ఈ అరణ్యం అనే యాత్రల్లో భద్రపరచాలని కోరుతున్నాడు. మూడోది చూస్తామా? యెహోషువ, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 వర్స్ 10. యెహోషువ 3వ అధ్యాయం 10వ వచనం. వారితో ఇట్లనను, సర్వలోక నాథుని, మరలా నాథుడు అనే పదం వచ్చింది ఇక్కడ, ఆలకించాలి మీరు. మీకు ముందుగా 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 ఈ వారం ఏం జరుగుతుందో, ఈ నెల ఏం జరుగుతుందో, నాకు ఉద్యోగం వస్తుందా, మంచి సీట్ వస్తుందా, పెళ్ళవద్దా, పిల్లలు అవుతారా, రీలొకేషన్ వస్తుందా, వ్యాపారం అభివృద్ధి పొందుతుందా, సేవా పిలుపులో నిశ్చయం ఉంటుందా, సేవ చేస్తున్నానా, సంఘాలు ఆరంభించబడతాయా, నా కళ్ళు తీర్చబడతాయా, నా జీవితం మార్చబడుతుందా అని రకరకాలుగా ఆలోచిస్తే ప్రభు చెప్తున్నా, నేను నీకు ముందుగా వెళుతున్నాను. మొదట కాపరి వల్లే నీకు ముందు వెళుతా, నీకు అవసరమైన సంరక్షణ ఇవ్వటానికి ప్రొవిజన్. రెండవది దూత వల్లే నీకు ముందు వెళుతా, నీకు భద్రత ప్రొటెక్షన్ ఇవ్వటానికి. మూడవది మందసం వల్లే నేను నీకు ముందు వెళుతా. ఎందుకని? నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని తెలియచేయటానికి. మనకు తెలుసు కదా, యెహోషువ 3వ అధ్యాయంలో ఇప్పుడు యోర్దాను నది పాట మాత్రం బలపాడుతుంటాం మనం. దాటుడు యోర్దాను. జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి దాటకుండా అలాగే ఉండిపోతాం. ఇంకెక్కడ దాటుతామంటే మేము ఇక్కడే అయిపోతాం, మమ్మల్ని మేమే దాటుకోలేకపోతున్నాం, ఈ యోర్దాను మా మీద వచ్చినా కూడా ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని. యోర్దాను దాటితేనే కనాన్లో ప్రవేశిస్తారు. యోర్దాను దాటుకుంటే ఇంకా అరణ్యంలోనే వాళ్ళు ఉంటారు. ఆ యోర్దానే యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు కదా. యోర్దాన్ అంటే డిసెండర్, దిగి వెళ్ళుట అని అర్థం, తగ్గించుకొనుట అని అర్థం. ఆ తగ్గించుకునేదాన్ని దాటితేనే వాగ్దానం చేయబడిన దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే స్వాస్థ్యముగా మనం పొందే దేశం అని దేవుని యొక్క సన్నిధి ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ మందసమే దేవుని యొక్క సన్నిధి. నాలుగోది సామెతలు 30వ అధ్యాయం 31. 30 కూడా చదువుతా, అర్థమైంది. చీవితో నడుచున్న 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములో పరాక్రమ గలదై, ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. రెండవది సోణంగి కుక్క. మూడవది మేకపోతు. అతడితోనే ఆగిపోలేదు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ఏ రాజైనా? యూదుల రాజు. ఏ రాజైనా? మహిమగల రాజు. ఏ రాజైనా? నీ రాజు. ఏ రాజైనా? సియోను రాజు. ఏ రాజైనా? దినుడైన రాజు. ఏ రాజైనా? యేసు రాజు. ఆయన సైన్యానికి ముందుకు నడిచేది. ఆ సైన్యం ఏంటి? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు, దేవుని సంఘం. అందుకే ఆయనకు పేరు మొట్టమొదటి సమయంలో మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో వాడబడుతూ వచ్చింది, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ సైన్యానికి ఆయన ముందు నడుచున్నాయి. సైన్యం అంటేనే మనకేం గుర్తొస్తుంది? పవర్. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను, మీరు బలము పొంది శక్తిని ఉంది అనేకులు ఎదుట సాక్షులు అయి ఉంటారనే సంగతులు అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు 4 విషయాలు మనం చూసినాం. 5 చూసి ముగిస్తాం. యెషయా గ్రంథం 45:2. యెషయా 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొచ్చేదను. నేను యెహోవా అంటే గాడ్ ఈస్ గోయింగ్ బిఫోర్ అస్ యాజ్ ఎ ప్రీ ఎమినెంట్ పర్సన్. ప్రాముఖ్యత కలిగిన వాడు. ఇప్పుడు దాకా 5 విషయాలు మనం చూసినాం. ఇవన్నీ యేసు ప్రభుకే పోలిక. మొదటిది ఏంటి?
ఆయన గొర్రెల కాపరి వలె ముందుగా గొర్రె వెళ్ళుచున్నాడు. టాక్స్ అబౌట్ ప్రొవిషన్, ఆయన సంరక్షణను జ్ఞాపకం చేస్తుంది. రెండవది, ఆయన దేవుని దూత వలె ముందుగా వెళుతున్నాడు, ప్రొటెక్షన్, భద్రత ఇట కొరకాయి. మూడవది, ఆయన దేవుని మందసం వలె మనకంటే ముందుగా యోర్దాన్లోని కాలు పెట్టిపోతున్నాడు. ఏ జ్ఞాపకం చేస్తుంది? ప్రజెన్స్, ఆయన సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది, ఆయన రాజుగా సైన్యమునకు ముందు వెళుతున్నాడు. ఏం తెలియజేస్తుంది? పవర్, శక్తిని జ్ఞాపకం చేస్తుంది. ఐదవది, ఆఖరిది, ఆయన దేవుడిగా మనకంటే ముందు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఏ జ్ఞాపకం చేస్తుంది? ఆయన యొక్క ప్రీఎమినెన్స్, ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తుంది. దేవుడి 5 రకాలుగా మనకంటే ముందుగా వెళతా, నేను మీకంటే ముందుగా వెళ్ళేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకంటే వాగ్దానమా? ఇంతకంటే భద్రత? ఇంతకంటే కాపుదల? కానీ దీన్ని మనం వదిలేసి ఎక్కడైతుందో ఏంటో లే ప్రభు అని ఇశ్రాయేలు పని చేశారు తెలుసా? అదొక్క మాట చూపించి ముగించిన 32వ అధ్యాయం నిర్గమకాండం. 32వ అధ్యాయం నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 32, నిర్గమకాండం 32వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 32 verse 1, మొదటి వచనం. నిర్గమం 32:1, మోషే కొండ దిక్కుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందురా, వెనక కాదు, నడుచుటకు ఒక దేవత మా కొరకు చేయము. దేవుడి 5 రకాలుగా నేను మీకు ముందు నడుస్తానంటే వాళ్ళు ఏమన్నారా? ఇదంతా ఏమో తెలియట్లేదు కానీ లెట్ అస్ మేక్ ఏ కాఫ్, మాకు ముందుగా నడుట కొరకే మాకు ఒక దూడ కావాలా. దేవుడు నడుస్తానంటే దేవుడేమో కానీ దూడ కావాలా అనేవాళ్ళు ఉన్నారు. దూడ కావాలనేవాళ్ళు ఆ తర్వాత ఏం చేసినారు నాకంటే మీకు బాగా తెలుసు కదా. విశ్వాసులు 2 రకాలుగా ఉంటారు. దూడ మాకు ముందు నడవాలనుకునే వాళ్ళు తినటకును, త్రాగుటకును, కూర్చుని ఆడుటకును లేచి, బైబిల్లో రాయబడింది దే వర్ నేకెడ్, వారు దిగంబర్లుగా ఉన్నారని చెప్పబడుతూ వచ్చింది. అయితే దేవుడు మాకు ముందుగా నడవాలనుకునే వాళ్ళు మోషేతో పాటు కొంతమంది ఏం చేశారంటే వాటన్నిటిని అధిగమించి దేవుడు వారికి సిద్ధపరిచిన వాగ్దాన దేశంలో వారు ప్రవేశించినారు. మన సంగతి ఏంటి?